నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ నా కంట్లో ఆనంద బాష్పాలు తిరుగుతూనే ఉన్నాయి. నా మనసులో సంతోషం, కళ్ళల్లో కన్నీళ్ళు, ఒక రకమైన తృప్తి, మరింత బాధ, చెప్పుకోలేని సంతోషం. నేను చెప్పిన విషయాలు నిజంగా మారుతున్నాయని నేను సంతోషపడాలా, లేదా మొండిగా వ్యవహరించి ఫ్లాట్లు కొన్న వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ కన్నీరు చూసి, వాళ్ళ ఆర్తనాదాలు చూసి బాధపడాలా? నీ ఛానల్ ఎవడు చూస్తాడు, జరిగే పని జరుగుతూనే ఉంది అనేవాళ్లకు ఇది స్మాల్ ఎగ్జాంపుల్. నేను ఇండస్ట్రీలో జరిగే పరిణామాలు, ఓవరాల్ ఇండియన్ ఎకానమీలో జరిగే పరిణామాలు, నేను కంపెనీల గురించి కూడా చాలా డీప్గా స్టడీ చేసి మా బిగోల్ రీసెర్చ్ అసోసియేషన్తో నేను బాగా ఒక పెద్ద డేటాబేస్ తయారు చేస్తూ ఉన్నాను. నేను ఎలాంటి విమర్శలు వచ్చినా స్పందించాను, ఎందుకంటే నా స్థాయిలో పోయి ఆలోచించాలంటే కొంచెం టైం పడుతుంది. బహుశా ఈ జన్మల సాధ్యం కాకపోతుండొచ్చు. నన్ను నెగటివ్గా ఒక ఇండస్ట్రీని చూస్తున్నారు. ఎప్పుడు నెగటివిటీ నేనా అంటే పాజిటివిటీ లేకుంటే నేను క్రియేట్ చేసి పాజిటివ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాను. నేను మాత్రం మాట్లాడాలి. when positivity is not a possibility, how can I artificially create a positive vibe in that industry? ఇది నా క్వశ్చన్. దయచేసి ఒకటి గమనించండి, నేను కొన్ని దిగ్గజ సంస్థల పేర్లు నేరుగా తీసుకొని వాళ్ళ ప్రాజెక్ట్ వాల్యుయేషన్ చేసే సామర్థ్యం నాలో ఉంది. నేను సైట్ విజిట్ చేయకుండా వాళ్ళ భాగవతం అంతా మొత్తం బయటపెట్టిన. నేను ప్రతి ఒక్క ప్రాజెక్ట్ రివ్యూలో పర్ ఫ్లాట్ వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వస్తుందని కూడా క్లియర్గా చెప్పేసిన. ఇవాళ సోషల్ మీడియాలో, ఛానల్స్లో వాసవి గ్రూప్ అంటే పుట్ట మునిగిపోయింది. చాలా మటుకు వాళ్ళ 70 to 80% ప్రాజెక్ట్స్ ఇక ముందుకు సాగవు. వాళ్ళు ప్రామిస్ చేసిన డేట్లో ఫ్లాట్లు అందవు. వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ FTL బఫర్ జోన్లో కట్టి రెరా మొట్టికాయలు వేసినా దాన్ని పట్టించుకోకుండా, నేను ఎప్పుడు చెప్పిన రెరా ఈజ్ ఎ పేపర్ టైగర్. నాలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ ఎవరు ఇవ్వలేదు ఇప్పటివరకు. రెరా పుట్టినప్పుడు చెప్పిన హైదరాబాదులో రెరా ఈజ్ ఏ పేపర్ టైగర్. HMDA వాళ్ళను డ్రెస్ మార్చి తీసుకుపోయి రెరాలో కూర్చోబెడితే రెరా అనే సంస్థ బాగుపడదు అని నేను ఎప్పుడూ చెప్పిన. అది క్లియర్గా తెలుస్తుంది వాసవి గ్రూప్ వ్యవహారంలో. రెరా అప్రూవల్ ఉన్న అన్ని బిల్డింగ్స్ ఇప్పుడు నో ఎంట్రీ జోన్గా, అంటే హ్యాండ్ ఓవర్ చేయొద్దు అనే స్థితికి వచ్చేసాయి. మరి బిల్డర్ డబ్బులు తిరిగిస్తాడా అంటే వడ్డీ కూడా ఇవ్వడానికి రెడీగా లేడు. ఇక అసలేం తిరిగిస్తాడు?
లేక్ బెడ్స్పై 30-40 అంతస్తులు కట్టిన వాడు దాన్ని రికవర్ ఎట్లా చేసుకుంటాడు? నేను ఎప్పుడో చెప్పిన బిల్డింగ్స్కి రెడ్ ట్యాగ్ కట్టి ఇడిచిపెట్టేస్తారు అని. హైడ్రా ఈ పెద్ద పెద్ద బిల్డర్స్ జోలికి పోదు, రెడ్ ట్యాగ్ పెట్టి ఇడిచిపెట్టేస్తారు. దే విల్ నాట్ డెమాలిష్ ద బిల్డింగ్ అని నేను 100 వీడియోలో చెప్పిన. ఇప్పుడు అదే జరుగుతుంది. వాసవి హ్యాస్ వయలేటెడ్ ఆల్ రెరా అంటే వాళ్ళ రెగ్యులేషన్స్. రెరా హ్యాస్ ఇష్యూడ్ అంటే ఒక జడ్జ్మెంట్ లాగా కాదు, ఒక వార్నింగ్ లాగా ఇష్యూ చేసి మీరు ఆ ప్రాజెక్ట్ డబ్బులపై 10% పే చేయాలి. ఎంత ఈడియట్స్ ఉన్నారంటే, వెన్ ద బిల్డింగ్ ఈజ్ ఇన్ FTL అండ్ బఫర్ జోన్, వాసవి లేక్ సిటీ అని నేను ఎప్పుడూ చెప్పిన వాసవి లేక్ సిటీ గురించి. ఇది మొత్తం దాంట్లోనే కట్టినరు. అసలు బ్లైండ్గా వాటర్ ఫ్రంట్ అని తీసుకుంటున్నారు, వద్దు అని నేను చెప్పిన. వాసవి ఆనంద నిలయం కూడా ఇప్పుడు లిటిగేషన్లో ఉంది. 11 బిల్డింగ్లలో 4 బిల్డింగ్లు మాత్రమే వాళ్ళు కట్టే స్థాయిలో ఉన్నారు. అవుట్ ఆఫ్ 11 ఓన్లీ 4. అంటే మిగతా బిల్డింగ్స్లో పే చేసిన అమౌంట్ వాసవి ఆనంద నిలయంలో ఏమైతుందో తెలియదు. 70% ఆఫ్ వాసవి గ్రూప్స్ కన్స్ట్రక్షన్స్ అన్నీ స్టాప్ అయిపోయినాయి. నేను మీకు చెప్తూనే ఉన్నా, అపర్ణ గ్రూప్లో కూడా రాబోయే రోజుల్లో మనము ఎన్నో ప్రాబ్లమ్స్ చూస్తాము. రాజపుష్పాలు కూడా చూస్తాము. మై హోమ్ జాతకం బాగాలేకుంటే మై హోమ్లో కూడా చూడవచ్చు. మై హోమ్ జాతకం బాగాలేకపోతే. ప్రెస్టీజ్ గ్రూప్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కూడా ఈ లేక్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కూడా ప్రాబబ్లీ ఆ ప్రాజెక్ట్ డిజైన్ మొత్తం మార్చేయచ్చు నాకు అందుతున్న సమాచారం ప్రకారం. అంటే తప్పులు చేసేసి అవి అమ్మేసి తప్పించుకునే ఆ క్షణంలో గవర్నమెంట్ చేంజ్ అయిపోయి చాలామంది లక్షల మంది సేవ్ అయిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండుంటే వీళ్లకు అడ్డు అదుపు లేకుండా అప్రూవల్స్ దొరికి మీ అందరి చేతిలో మీ ఫ్లాట్స్ ఉండేవి. అవి రేపు ఇల్లీగల్ అని డిక్లేర్ అయిపోయి మీ అడ్వాన్స్లో కాదు టోటల్ అమౌంటే ఫోర్ఫిట్ అయిపోయే ఛాన్సెస్ ఉండేవి. కాబట్టి మన ఛానల్ విలువ ఇప్పుడైనా తెలుసుకోండి. నా దగ్గరున్న డేటా ఆషామాషి డేటా కాదు. నేను ఆంధ్రప్రదేశ్పై చెప్తున్న ప్రతి ఒక్క మాట 100% నిజమవుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఓన్లీ 3 years టైంలో విచ్చలవిడిగా ఏం చేయగలుగుతారో చేయండి. తర్వాత ఏ ప్రాజెక్టు ముందుకు సాగదు. నేను క్లియర్గా చెప్పేస్తున్నా. హైదరాబాద్ గురించి నేను ఎంత క్లియర్గా చెప్పానో ఆంధ్రప్రదేశ్ గురించి కూడా అంతే క్లియర్గా చెప్తున్నా. దయచేసి వినండి, లేకపోతే తర్వాత ఏడవాల్సి వస్తుంది, మీ కర్మ. కానీ నేను ఎవరు టాలెంట్ DNA వాళ్ళ హిస్టరీ చూసి నేను అనాలిసిస్ చేయను. ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్, ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ గురించి నేను ఎక్కువగా డిస్కస్ చేస్తాను. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అమెరికా మొత్తం హౌసింగ్ క్రైసిస్ లోపల వచ్చేసింది. తీవ్రమైన 10 yearsలో లేని హౌసింగ్ క్రైసిస్ ఇప్పుడు అమెరికాలో ఉంది. అమెరికాలో ఇండ్లు అమ్ముడుపోతలేవు. అసలు ఏం చేయాలనో డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. అక్కడ హోమ్ బయింగ్ పీపుల్ని మొత్తం డీటైన్ చేసి తమ సొంత కంట్రీలకు పంపించేసిండ్రు. సో హౌసింగ్ మార్కెట్ ఈస్ కొలాప్సింగ్ ఇన్ US. అందుకోసం ఏం చేశారంటే అమెరికాలో 50 years EMI ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గమనించండి, 50 years EMI. ఎందుకంటే వాళ్ళు 20-30 years EMI కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. EMIs
ఈఎంఐ అమౌంట్ ఎక్కువైతుంది, కనుక కట్టలేము, మా మంత్లీ ఇన్కమ్స్ అంత లేవు, సో మేము ఈఎంఐ కట్టలేము, మీరు దాన్ని తీసేసుకోండి అని బ్యాంక్స్కి ఇచ్చేస్తున్నారు. అంటే ఇలా బ్యాంక్స్కి ఇచ్చేస్తే బ్యాంక్స్ తీసుకొని ఏం చేస్తాయి? అందుకోసం అమెరికన్ బ్యాంక్స్ ఈ ఈఎంఐని కాస్త 50 ఏండ్ల ఈఎంఐగా మారుస్తుంది. అంటే 20-30 ఇయర్స్ ఈఎంఐని 50 ఇయర్స్ ఈఎంఐగా మార్చి ఈఎంఐ అమౌంట్ తగ్గించి ఇంట్రెస్ట్ అట్లే ఉంచుతుంది. దాని కారణంగా ప్రతి అమెరికన్ తన ఇల్లు 400% పైచిలుకు వడ్డీ కట్టి సొంతం చేసుకోవచ్చు అని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అంటే 100 రూపాయలున్న ఇల్లు 500 రూపాయలకు మీరు సొంతం చేసుకోవచ్చు, అది 50 ఏండ్ల ఈఎంఐ కట్టి. అంటే జీవితాంతం మీరు ఈఎంఐ కట్టవలసిందే, అది తప్ప వేరే మార్గం లేదు. అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఇండియాలో కూడా రాబోతుందా? ఇప్పుడు ఇంటర్నల్ డిస్కషన్స్ ఏమంటే, ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ 20 ఇయర్ ఈఎంఐని అట్లీస్ట్ 30 to 35 ఇయర్స్ లేదా 40 ఇయర్స్ చేయాలని మన హౌసింగ్ ఇండస్ట్రీ కూడా ఒక డిమాండ్ పెడుతుంది. అంటే 100 రూపాయల ఇల్లు మనకు 350% లేదా 400% వడ్డీతో ఇప్పుడు మన సొంతం చేసుకోవచ్చు. అంటే ఒక హౌసింగ్ లోన్ ఈఎంఐ ఇప్పుడు మనము 400% వడ్డీ కట్టి 40 ఏండ్ల దాకా కడుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ క్రైసిస్ ఎందుకు ఎదురవుతున్నది అంటే జాక్డ్ అప్ ల్యాండ్ ప్రైజెస్, దానిపై జాక్డ్ అప్ కన్స్ట్రక్షన్ కాస్ట్, దానిపై జాక్డ్ అప్ కమిషన్స్, దానిపై జాక్డ్ అప్ హోమ్ లోన్, దానిపై జాక్డ్ అప్ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. అంటే ఈ జాకింగ్ అంతా అయిన తర్వాత 100 రూపీస్ ఇల్లు మనకు 400 రూపీస్లో ఇండియాలో ఇప్పుడు బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇప్పించి దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని ప్రయత్నం జరుగుతుంది. మీరు గమనించండి, 100 రూపాయల ఇల్లు 400 రూపాయలకు 40 ఏండ్ల దాకా కట్టుకోండి అనే వెసులుబాటు, 30 నుంచి 40 ఏండ్ల దాకా కట్టుకోండి అనే వెసులుబాటు భారతదేశంలో బహుశా కొన్ని నెలల్లో రావచ్చు. ఇది నేను హెచ్చరించబోతున్నాను. అంటే ఈ ఈఎంఐ అమౌంట్ పెంచేసి మనం ఫ్లిప్కార్ట్లో అక్కడిక్కడ చూస్తాం, అమెజాన్లో మనం ఈఎంఐ టర్మ్ పెంచేస్తే ఈఎంఐ అమౌంట్ తక్కువ అవుతుంది కానీ ఇంట్రెస్ట్ అట్లే ఉంటుంది. అది కాస్త 400%. అంటే మనం ఒక చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నా అది 3-4 ఏళ్ళు కట్టుకోవచ్చు. అంటే మనం నియర్లీ జీవితాంతం హోమ్ లోన్ కట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ ఇండియా అండ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ అమెరికా. అమెరికాలో యావరేజ్ లైఫ్ స్పాన్స్ ఎంత ఉంది, ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంది. దాంట్లో ఇప్పుడు 60-70 సంవత్సరాలు బతికే లైఫ్ స్పాన్ ఉంటే మీరు 50 ఏండ్లు 40 ఏండ్లు ఈఎంఐ కట్టాలి అంటే మీరు చచ్చే వరకు ఈఎంఐ కట్టవలసిందే అని అర్థం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ డిమాండ్ అండ్ పైల్డ్ అప్ ఇన్వెంటరీ డ్యూ టు ఫిక్స్డ్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్. అంటే మొండిగా ఉంటున్నారు, దిగొస్తలేరు అంటున్నారు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు హైదరాబాదులో 4-4.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా పడున్నాయి. 4 to 4.5 lakh ఫ్లాట్స్ అరౌండ్ హైదరాబాద్. ఇప్పుడు ఇంకో 6 నెలలు పోతే 5 లక్షల ఫ్లాట్లు అరౌండ్ హైదరాబాద్ ఖాళీగా పడి ఉన్నాయి. దానికి 8.5-9% ఇంట్రెస్ట్ పెడుతున్నారు. 300% జాక్డ్ అప్ కన్స్ట్రక్షన్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్ వల్ల అసలు సామాన్యుడు ఇక హోమ్ లోన్ కూడా తీసుకొని పరిస్థితి. అందుకోసం ఏం చేస్తున్నానంటే ఈ 20 ఏండ్ల హోమ్ లోన్ కాస్త 30 లేదా 40 ఏండ్లు చేద్దామని ఇండియాలో కూడా కొన్ని బ్యాంక్స్కు ప్రపోజల్స్ ఈ బిల్డర్స్ పెట్టినట్టు మనకు అందుతున్న సమాచారం. అమెరికాలో ఇది 50 ఏండ్లు చేయడానికి
సంసిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే వీళ్ళు హోమ్ లోన్ తీసుకోకపోతే ఇప్పుడు అవన్నీ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్గా మారుతాయి. ఆ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ కాస్త రేట్లు కాస్త అసలు అంటే ఒరిజినల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ని కూడా బీట్ చేసి కిందికి వస్తున్నాయి. సో ఈ డేంజర్ ఉన్నందుకు ఈ ఈఎంఐ టర్మ్ పెంచేసి కాస్ట్ ఆఫ్ ఈఎంఐ పర్ మంత్ తగ్గించి ఇంట్రెస్ట్ రేట్ని స్టేబుల్గా పెడితే చచ్చినట్టు 50 ఏళ్ల దాకా ప్రజలు ఆ ఇంటి ఈఎంఐలో ఇరుక్కుంటారు. బ్యాంక్స్, అన్ని ఇన్స్టిట్యూషన్స్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ సేఫ్గా ఉంటుందని అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు ఈ ప్రపోజల్ పెట్టింది. కాబట్టి మనమంతా కేర్ఫుల్గా ఉండాలి. ప్రతిదీ మన చుట్టూ జరిగేది కుట్ర మాత్రమే. అంటే మన జేబులో ఏదైనా చిల్లర మిగిలి ఉంటే అవి కూడా గుంజుకునే ప్రయత్నం తప్ప ప్రజల సంక్షేమం గురించి ఎవ్వడూ ఆలోచించే పొజిషన్లో భారతదేశం కాదు, అమెరికాలో కూడా లేడు అని దీనివల్ల స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే చాలామంది ఈ 150 కోట్ల బిడ్డింగ్ ఈ కోకాపేటలో ఎట్లా జరిగింది? ఇప్పుడు న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ యూస్ పాలసీ, ఈ హిల్ట్ పిల్ట్ ఏమో పెట్టిన పేరు, న్యూ ఇండస్ట్రియల్ ల్యాండ్ యూస్ పాలసీలో నియర్లీ 9,000 ఎకర్స్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి యాడ్ కాబోతుంది. విత్ ఇన్ ORR 9,000 acres are being freed from industrial use to multi-purpose use. దీనివల్ల ఏమవుతుంది అంటే కమర్షియల్ ల్యాండ్స్కేప్ మారబోతుంది. అంటే ప్రాక్టికలీ కోకాపేట్లో 100 crores కన్నా కింద పోవాలి. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే 150 crores పైన పోతుంది. అంటే యూ కెన్ ఇమాజిన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇట్లా సెంటర్లో ఉన్న ఇండస్ట్రియల్ భూమి, ఇప్పుడు HMT భూమి ఉంది అట్లా, అంటే అమీర్పేట దగ్గర ఉన్న సెంటర్లో ఉన్న భూములు, ఆజామాబాద్ అంటే VST దగ్గర ఉన్న భూములు, అంటే ఉప్పల్ లోపల ఉన్న భూములు, ORR లోపల ఉన్న భూములు, లేదా చాలా ఇండస్ట్రియల్ జోన్స్, ORRలో ఉన్న లోపల ఉన్న ఇండస్ట్రియల్ జోన్స్, చార్మినార్ దిక్కు లేదా మన జూ పార్క్ దిక్కు ఉన్న ఇండస్ట్రియల్ జోన్స్, అంటే ఇవన్నీ ORR లోపలే ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ ఓపెన్ అప్ అయితే మరి కోకాపేటకి 150 కోట్లు ఎందుకు పలికింది అంటే నేను క్లియర్లీ చెప్పిన, కోకాపేట ప్రతి ఆక్షను జాక్డప్ కావాలని ఫండింగ్ ద్వారా ఈ రాబోయే ఈ ఇన్వెస్టర్ సమిట్ కోసం ముస్తాబు చేయడం జరుగుతుంది. రాబోయే ఇన్వెస్టర్ సమిట్ కోసం మేము ఇంత ఖరీదైన భూములు మీకు ఇస్తున్నామని చూపించడానికి కోకాపేట ఆక్షన్ని రిగ్ చేయడం జరుగుతుంది. నేను క్లియర్గా చెప్పదలుచుకున్నా. ఈ 150 కోట్లు ఇప్పుడు చూడండి, మొన్న 100 కోట్లు, 3 ఏళ్లకు 150 కోట్లు, మొన్న ఇంకో ఆక్షన్లో ఏమో 130 కోట్లు, 137 crores. ఇప్పుడు నిన్న జరిగిన ఆక్షన్లో 150 crores. ఏమైనా ప్రాక్టికల్గా ఉందా? నెక్స్ట్ ఇప్పుడు జరుగుతుంది 170 crores. అంటే రాయదుర్గంకి ఈక్వల్ చేసేస్తారు నియోపోలిస్. ఒకడన్నాడు రాయదుర్గం ఎక్కడ డెవలప్మెంట్ ఎక్కడ, నియోపోలిస్ ఎక్కడ అన్నాడు. ఇప్పుడు చూసిన లేదా, విత్ ఇన్ 3-4 monthsలో నియోపోలిస్ని తెచ్చి రాయదుర్గంతో ఈక్వల్గా చేసేస్తారు. అంటే ఇది రిగ్గింగ్ కాకపోతే ఇంకేం. ఎక్కడైనా 70% ఎస్కలేషన్ ఇన్ 3 different phases ఉంటుందా? ఫస్ట్ ఫేజ్లో 137 crores అయితే నెక్స్ట్ ఫేజ్లో 152 crores, నెక్స్ట్ ఫేజ్లో ఇంకా 170 crores చేసేసి రాయదుర్గంకి ఈక్వల్ చేసేసి మొత్తం వెస్ట్ హైదరాబాద్లో 170 crores కన్నా తక్కువ ఎకరం లేదు అని డిక్లేర్ చేసి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఎవరికైనా ఇన్వెస్టర్స్కి ఆఫర్ చేసేటప్పుడు ఈ 170 crores లెక్కనే ఆఫర్ చేసే ప్రభుత్వం కుట్ర ఇది. అంటే దీనితో పాటు చుట్టుముట్టున్న ప్రైవేట్ ల్యాండ్స్ ప్రైస్ కూడా పెరుగుతుంది. అంటే వీళ్ళంతా చందాలు వేసుకొని ఈ రిగ్గింగ్కి పాల్పడుతున్నారు. అంటే వందలాది బిల్డర్లు, వందలాది ల్యాండ్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్ అందరూ చందాలు వేసుకొని ఈ కోకాపేటలో రిగ్గింగ్ జరిపిస్తున్నారు. ఓపెన్ రిగ్గింగ్ ఇది. 3 years బ్యాక్ 70 to 100 crores, 3 years తర్వాత ఫస్ట్ ఆక్షన్ 137, సెకండ్ ఆక్షన్ 152, థర్డ్ ఆక్షన్ 170 దాటించేస్తారు. దాని యావరేజ్ 170 చేసి ఇక 170 కింద ఇక్కడ ఎకరా ల్యాండ్ లేదు అని ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్స్కి ఇది ఆఫర్ చేస్తారు. అంటే జస్ట్ జాక్డప్.
మాటలో 100 కోట్ల ప్రాపర్టీ 170 కోట్లు చేసి పారేసి. ఇది ఫీజిబులా అంటే ఫీజిబుల్ చేపిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, 111 జియో ల్యాండ్స్ ఫ్రీ కాబోతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ ఫ్రీ అప్ చేసి 9,000 ఎకరాలు ఆల్రెడీ మార్కెట్లో తెచ్చేసినట్టే. అది మరి మార్కెట్లో ఇంత ల్యాండ్ వస్తుంటే కోకాపేట్లోనే ఈ 150 కోట్లు ఎందుకు పెట్టాలి? ఇప్పుడు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో ఎన్నో ఫ్యాక్టరీస్ ల్యాండ్స్ మనకు సెంటర్ ఆఫ్ ది సిటీలో ఆఫర్కి వస్తున్నాయి కదా, మళ్ళీ దాన్ని తీసుకోవచ్చు కదా. అంటే ఇదంతా ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం జరుగుతున్న నాటకం. దీనివల్ల ఫ్యూచర్ సిటీలో అంటే ప్రైస్ పెరుగుతుంది అనుకుంటే మూర్ఖత్వం అది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ప్రతి ఒక్కటి నా దగ్గర బిగోల్ రీసెర్చ్, మా రీసెర్చ్ ద్వారా ఉన్న డేటాతోనే నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేదా ఆంధ్ర రియల్ ఎస్టేట్ గురించి నేను స్పష్టంగా చెప్తున్నా. వింటేనండి, లేకపోతే మీ కర్మకు మీరు జావండి అని చెప్తున్నాను. క్లియర్గా చెప్తున్నా. నేను చెప్పబోయే విషయాలు కండ్ల ముందు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. ఈ విషయం కూడా అంతే. వాసవి గురించి నేను ఎప్పుడూ చెప్పిన, ఫస్ట్ విక్టిమ్ విల్ బి వాసవి అని చెప్పిన. అయిందా లేదా? నెక్స్ట్ అపర్ణ, జాగ్రత్తగా ఉండండి. ఇంకా చిన్న పెద్దవి అయితే ఇంకా చాలా ఉన్నాయి. హైడ్రా వీక్ అయిపోతుంది. నేను చెప్తున్నా, హైడ్రాని మెల్లగా హైకోర్టుల ద్వారా హైడ్రాని కత్తిరించేస్తారు. పెద్ద ఈ హై రైజ్లను కూలగొట్టారు, రెడ్ ట్యాగ్ పెట్టి ఇడిచిపెడతారు. అంటే ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు ఈ లేక్ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేసి వీళ్ళ దగ్గర కొన్ని తీసుకొని వీటిని కూడా రెగ్యులైజ్ చేస్తారు. అంటే లేక్లో ఉన్న హై రైజెస్ని కూడా తప్పకుండా రెగ్యులైజ్ చేస్తారు. హైడ్రా దీన్ని కూలిస్తే ఎవరిది కూలుస్తుంది అంటే పొలిటికలీ ఆపోజిట్ ఉన్న వాళ్ళది ఏదైనా హై రైజెస్ ఉంటే కూలుస్తుంది తప్ప ఈ 40 అంతస్తులు 50 అంతస్తుల హై రైజ్లు కూల్చడం వల్ల ఈ ఇండస్ట్రీ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది అనే భయంతో ఇప్పుడు లేకులో కట్టిన హై రైజెస్ కూడా రెరా ఎట్లా పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు రెరా భయపెడుతుంది కానీ రెరా పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? లేకులో రెరా నంబర్ ఎట్లా ఇచ్చింది? ఎవరు తప్పు? ఇది రెరా తప్పు కాదా? హెచ్ఎండి తప్పు కాదా? బిల్డర్ తప్పు కాదా? అంటే ఇప్పుడు అంతా కొన్నవాడి తప్పు. దీంట్లో ఇరుక్కున్నవేవి? బ్యాంకులు ఇరుక్కున్నాయి. ఫర్దర్ ఈఎంఐ కట్టరు. అది డెడ్ ఇన్వెస్ట్మెంటు కాదు, రన్నింగ్ ఇన్వెస్ట్మెంటు కాదు. మరి యూడిఎస్ లెక్కలు ఎక్కడ పోయినాయి? ఎఫ్ఎస్ఐ లెక్కలు ఎక్కడ పోయినాయి? అమ్యూనిటీస్ లెక్కలు ఎక్కడ పోయినాయి? అసలు రెరా, హెచ్ఎండి, మున్సిపల్ అథారిటీస్ పర్మిషన్ ఎట్లా ఇచ్చినాయి? యాక్షన్ షుడ్ బిగిన్ ఫ్రమ్ దట్ ఎండ్. ఇప్పుడు వీళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన క్లియర్లీ, కొనకండి అంటే అవన్నీ ఏం లే, అంత రెగ్యులర్ లేకుండా రెరా సర్టిఫికేట్ నేను చెప్పిన. రెరా ఇస్ చిత్తు కాగితం. నేను ఎన్నో దాంట్లో చెప్పిన. ఇల్లే కొన్నారు. ఇప్పుడు గగ్గోలు పెట్టి ప్లకార్డ్స్ పట్టుకొని పిచ్చి కుక్కలా నిలబడుతున్నారు. ఒక్కరికి ఒక్క న్యాయం కాదు. వాసవి ఇక ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేసే దాంట్లో వాళ్లకు ఏమాత్రం లాభం లేదని తెలుసుకున్న వాసవి ఇక కన్స్ట్రక్షన్ మధ్యలోనే వదిలేసి కావలిస్తే బిల్డింగ్స్ అంతా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు ఏమైనా సెటిల్ చేసుకోండి అని విడిచిపెట్టి పోయే స్టేజ్కి వాసవి ఉంది. నెక్స్ట్ అపర్ణ కూడా రావచ్చు. ఇంకా క్లియర్గా లేదు పిక్చర్. ప్రెస్టీజ్ కూడా తన ప్రాజెక్ట్ డిజైన్స్ అన్నీ మార్చొచ్చు. నేను చెప్పిన 70% హైరైజ్ ల్యాండ్స్ లిటిగేషన్లో ఉన్నాయి. ఏదో రకాల లిటిగేషన్, కబ్జా, లేక్, గవర్నమెంట్ ల్యాండ్స్, అంటే ఈ లావణి పట్టా ఇంకా మనకు ఇప్పుడు హైలైట్ అయితే లేదు. చాలా హైరైజెస్ లావణి పట్టాపై కట్టినవి హైరైజెస్ చాలా ఉన్నాయి. నా ఎస్టిమేషన్ ప్రకారం 15 to 20% హైరైజెస్ లావణి పట్టాపై కట్టినారు. అది కూడా రేపు సుప్రీంకోర్టు వరకు పోయి SC/ST హక్కుల రకంగా పిటిషన్లు ఫైల్ అయ్యి ఈ కట్టిన వాళ్ళపై చర్యలు ఉండొచ్చు. సెటిల్మెంట్ చర్యలు ఉంటాయో లేదా టోటల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చర్యలు ఉంటాయో తెలియదు. కానీ ఈ
పట్టాలపై పట్టాల కన్వర్జన్ ఇల్లీగల్గా జరిగి దానిపై 30-40 అంతస్తులు కట్టిన హైరేజ్లు 15-20% ఉన్నాయి. అందరు జాగ్రత్తగా ఉండండి. టోటల్ లింక్ డాక్యుమెంట్స్, చైన్ డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేయండి. స్టూడియోను చూసి, ఫ్లాట్ని చూసి మురిసిపోయి ఒరిజినల్ స్టూడియో ఫ్లాట్స్ బుక్ చేసుకోకండి. నేను ఎన్నో వీడియోస్ చెప్పిన, క్వాలిటీ ఆఫ్ ఫ్లాట్స్ గురించి చెప్పిన, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చెప్పిన, మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్ పిక్చర్ చెప్పిన, మెటీరియల్ రేట్స్ చెప్పిన, మెటీరియల్ క్వాలిటీ చెప్పిన, హౌసింగ్ లోన్ అంటే మీ వెనక బ్యాంక్స్ ఎందుకు పడతాయని చెప్పిన, అంటే ఎన్నో కోణాలు చెప్పిన. అంటే చాలామంది అంటారు మీరు చెప్తే ఇవన్నీ ఆగిపోతాయి. ఆగిపోవు, కానీ ఇన్నవాడు రక్షింపబడతాడు. డెఫినెట్లీ అన్న దాంట్లో ఒక థాట్ వస్తుంది, ఒక చేంజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, అమెరికాలో 50 year ఈఎంఐ, మన దగ్గర 30-40 years అయిపోతుంది ఈఎంఐ. అంటే జీవితకాలం మీరు తక్కువ అమౌంట్ కట్టాలి, కానీ దీర్ఘకాలికంగా కట్టాలి. 20 ఏళ్ళ హోమ్ లోన్ 40 ఏళ్ళు అయిపోతుంది. అంటే మీరు కట్టవలసిన ఒక 50,000 ఈఎంఐ కాస్త 25,000 అవుతుంది. ఈ 25,000 ఈఎంఐ 40 ఏళ్ళు కట్టాలి. 25 ఏళ్ళ ఈఎంఐ 40 ఏళ్ళు కట్టాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, హౌసింగ్ అంటే కొనుక్కోవడం ఎక్కువైపోయి రెంట్లు పడిపోతాయి. అంటే మీ పడిన ఈఎంఐతో పాటు రెంట్లు కూడా పడతాయి. చాలామంది మిస్లీడ్ చేస్తున్నారు, రెంట్లు పెరుగుతాయి. కాదు, రెంట్లు పడతాయి. ఎందుకంటే 20 ఏళ్ళ ఈఎంఐ 40 ఏళ్ళు అయితే ద కాస్ట్ టైమ్ రికవరీ టైం విల్ బి బిగ్ గనక ఈ రెంట్స్ కూడా తగ్గుతాయి. ఎందుకంటే అందరికీ ఈఎంఐ కాస్ట్ తగ్గినాక రికవరీ కాస్త టైం ఎక్కువైనందుకు అందరూ రెంట్స్ పడేగానే టోటల్ అంటే మార్కెట్లో ఎక్కువ ఫ్లాట్స్ వచ్చేస్తాయి. సేల్స్ పెరిగిన 40 year ఈఎంఐ అమౌంట్ తక్కువ ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ అదే ఉంచి అంటే ఫ్లాట్స్ ఎక్కువ కొనుగోలు చేస్తే దాని అంటే సప్లై ఎక్కువైపోయి రెంట్స్ పడిపోయి ఈఎంఐకి దరిదాపున అక్కడ వచ్చేస్తాయి మళ్ళీ. అంటే సేమ్ ఈఎంఐకి బట్టి రెంట్. ఇప్పుడు పాత దీంట్లో కొన్న వాళ్ళు క్రైసిస్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు గిన ఆ ఈఎంఐ కాస్త కన్వర్ట్ కాలేదనుకోండి 40లో, ఓన్లీ కొత్త ఈఎంఐస్ మేము 30-40 years ఇస్తాము, పాత ఇయర్స్ ఈఎంఐ కంటిన్యూ కావాలంటే దే విల్ బి గ్రేట్ డిసడ్వాంటేజ్ ఫర్ ది పీపుల్ హూ హ్యావ్ బాట్ దేర్ ఫ్లాట్స్ ఇప్పటి వరకు. అంటే 2025 వరకు ఎవరు కొనుక్కున్నారో వాళ్ళకి పెద్ద డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే 9% లెక్కలో వాళ్ళు 20 years ఈఎంఐ తీసుకొని ఉంటాడు. ఇప్పుడు 9% లెక్కలో 40 years ఈఎంఐ కాబోతుంది, 30-40 years కాబోతుంది. సో అందరూ అలర్ట్ అయిపోండి. ఈఎంఐ సైజు తగ్గుతుంది, డ్యూరేషన్ పెరుగుతుంది. తద్వారా మీరు 1 కోటి ఫ్లాట్కు 4.5 కోట్లు చెల్లించవలసి వస్తుంది. దీనికి సిద్ధమైపోయి హోమ్ బయర్స్ అందరూ అలర్ట్ అయిపోండి. ఇండియాలో ఈఎంఐ యొక్క టెన్యూర్ పెరగబోతుంది. అమెరికాలో 50 ఏళ్ల ఈఎంఐ తథ్యం. సో ఇక్కడ 30-40 ఏళ్ల ఈఎంఐ కామన్ అయిపోతుంది. తద్వారా ఈఎంఐ సైజు పెరిగి ఇంట్రెస్ట్ రేట్ అంతే ఉంటుంది. తద్వారా అంటే 350% ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది మీరు ఫ్లాట్కి. అంటే ఇది చీప్గా రావాలంటే, తొందరగా కొనాలనే మంకీ ట్రిక్స్ చేయకండి. ఎందుకంటే రెంట్స్ పడతాయి, ఈఎంఐతో పాటు రెంట్స్ పడతాయి. రెంట్స్ పడితే మీ ఫీజిబిలిటీ ఉంటుందా లేదా, మీరు ఆ 450% పెరిగిన అంటే హోమ్ లోన్ రేటుకు తగ్గ రెంట్స్ మీరు రాబట్టగలరా? సప్లై ఎక్కువైతే పరిస్థితి ఏమి? ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 4,50,000 అన్సోల్డ్ ఫ్లాట్లు గిన ఈ హోమ్ లోన్ టెన్యూర్ ఎక్కువ చేసినందుకు మార్కెట్లోకి వస్తే, అమ్ముడు పోతే మీ పరిస్థితి ఏమి? ఒక్కసారి ఈ పాయింట్స్ అన్నీ నెమరేసుకొని క్యాల్కులేషన్ చేసుకొని ఈ కొత్త హోమ్ లోన్ ఈఎంఐ కోసం వెయిట్ చేయండి, సిద్ధపడండి. కొద్దిగా వెయిట్ చేయండి. హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు వెయిట్ చేయండి. 50 ఏళ్ల ఈఎంఐ అమెరికాలో ఉంటే మన దగ్గర 30-40 ఏళ్ళు కావడంలో ఏ ఆశ్చర్యం లేదు. ముంబై, గుర్గావ్ బిల్డర్స్ ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారు
40 ఇయర్ ఈఎంఐకి పర్మిట్ చేయండి అని. కానీ మన లైఫ్ స్పాన్స్ ఇండియాలో యావరేజ్ చూసుకొని నాకేమనిపిస్తుంది అంటే 35 to 40 ఇయర్ మధ్యలో ఏదైనా ఈఎంఐ ఫిక్స్ చేసి అలా కొన్నేళ్ళు సాగదీస్తారు అని నా అభిప్రాయం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమి తప్పకుండా తెలియజేస్తారు అని తెలియజేస్తూ, వాసవి ఒకటే కాదు, నేను చెప్పిన 3 ఏళ్ల లోపు ఒక 4-5 బిగ్ టికెట్ బిల్డర్స్ క్రైసిస్లో ఉంటారు అని చెప్పాను. అది జరిగి తీరుతుంది. కొంతమంది సైలెంట్గా సెటిల్ చేసుకోవచ్చు, కొంతమంది పబ్లిక్లో పడవచ్చు. ఇది కూడా చెప్తున్నా. కాబట్టి అన్ని విషయాలు నేను క్లియర్గా చెప్పాను. రాబోయే హోమ్ లోన్ పరిస్థితి కూడా చెప్పాను. అందరు అలర్ట్గా ఉండండి. తొందరపడి హోమ్ లోన్స్ తీసుకోకండి, ఎందుకంటే హోమ్ లోన్ టెన్యూర్ పెరగబోతుంది. సో ఎవరైనా స్మాల్ టికెట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి మంత్ వేసి హోమ్ లోన్స్ తీసుకునేదంటే రాబోయే రోజుల్లో ఈ టెన్యూర్ పెరిగి మీ ఈఎంఐ శాంపుల్ సైజ్ తగ్గొచ్చు అని నా అభిప్రాయం నేను తెలియజేసుకుంటూ, అలర్ట్గా ఉండండి అని అందరికీ తెలియజేస్తూ, ఈ వాసవిలో అడ్వాన్స్ పే చేసిన వాళ్లకు నా సంతాపం తెలియజేసుకుంటూ నమస్కారం.